ఉద్యాన పంటల సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తున్నాయి. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా టమాటా, గులాబీ సాగుకు 1.5 కోట్ల వరకు సబ్సిడీ లభిస్తుంది. పండ్ల తోటల సాగుకు 75 లక్షల వరకు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి కూడా రాయితీలు ఇస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఉచితంగా మొక్కలు అందిస్తున్నారు. అంతేకాకుండా 1/2 ఎకరం భూమిలో తీగ జాతి కూరగాయలకు పందిరి వేసుకోవడానికి 50,000 సబ్సిడీ కింద రైతులు అందుకోవచ్చు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రైతుకు కష్టపడినదే ఏది చేతికి రాదు. అయినా కొన్నిసార్లు ఆ పంటకు అధిక దిగుబడి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగును పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు, పథకాలు ఇస్తున్నాయి. ఇవి రైతులు అధిక లాభాలు సంపాదించుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా రైతన్నలకు భారీగా సబ్సిడీలు అందుతున్నాయి. ముఖ్యంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. ఎవరికైతే సొంత భూమి ఉండి ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు పండించాలి అనుకుంటున్నారో వారికి ఇవి బాగా పనికొస్తాయి.